న్యూయార్క్ సిటీలో పార్కింగ్ అంటే నరకంతో సమానం అంటారు. అక్కడ రోడ్డు శుభ్రం చేసేటప్పుడు అదే స్ట్రీట్ స్వీపింగ్ టైంలో కార్లను తప్పకుండా పక్కకు తీసి పెట్టాలి, లేదంటే భారీగా జరిమానాలు విధిస్తారు ట్రాఫిక్ పోలీసులు. ఒక్కోసారి అక్కడి నుంచి కార్లను తీసుకెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ సమస్యను సొమ్ము చేసుకుంటూ ఒక యువతి అద్దిరిపోయే బిజినెస్ మొదలుపెట్టింది. అదే కార్ సిట్టింగ్ బిజినెస్ అంట. ఏంటా బిజినెస్, ఎలా వచ్చింది ఆమెకి ఈ ఐడియా? ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఈ కథ సిడ్నీ చార్లెట్ అనే అమ్మాయితో మొదలైంది. చార్లెట్ని రీసెంట్గా ఉద్యోగం నుంచి తీసేశారట. చేసేదేమీ లేక వేరే జాబ్ కోసం వెతుక్కుంటోంది. అసలే కాస్ట్లీ సిటీ, ఖర్చులు ఎక్కువ, ఉద్యోగం లేకపోతే కష్టమే. దీనికి తోడు తనకిష్టం లేకపోయినా తన కార్ను న్యూయార్క్ సిటీకి తీసుకురావడం జరిగింది. అప్పుడే ఆమెకు ఒక విషయం తెలిసింది. స్ట్రీట్ స్వీపింగ్ టైంలో జరిమానా పడకుండా తప్పించుకోవడానికి చాలామంది తమ కార్లలోనే కూర్చుండిపోతారట, లేదా తమ ఫ్రెండ్స్నో ఎవరో ఒకరిని తమ కార్లో కూర్చోబెడతారని గమనించింది. కానీ స్ట్రీట్ స్వీపింగ్ గంటల తరబడి జరుగుతుంది. ఆ సమయంలో వాళ్ళ పనులన్నీ మానుకొని తమ కారును పోలీస్ వాళ్ళు ఎత్తుకెళ్లకుండా కాపలాగా కూర్చోవడం అంటే పెద్ద తలనొప్పి. దీంతో చాలామంది విసిగిపోయేవారట. అదే ఆమెకు ఒక బిజినెస్ ఐడియాను తెచ్చిపెట్టింది. నేనెందుకు వాళ్ళ కోసం కార్లలో కూర్చోకూడదు అని ఆలోచించింది. వెంటనే తన కార్ సిట్టింగ్ బిజినెస్ను సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మొదలుపెట్టింది. వాళ్ళ వీధిలో స్ట్రీట్ స్వీపింగ్ ఉన్నప్పుడు తనను కార్ సిట్టింగ్ కోసం బుక్ చేసుకోవచ్చని చార్లెట్ తన బిజినెస్ ఐడియాను సోషల్ మీడియాలో పెట్టింది. దీంతో కస్టమర్లు చార్లెట్ బిజినెస్ నెంబర్కు టెక్స్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇక అలా బుకింగ్ పడగానే చార్లెట్ వారు పంపిన లొకేషన్కి చేరుకుంటుంది. ఆ తర్వాత ఆమె కారు తాళాలను తీసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది. చాలాసార్లు వాచ్మెన్ల దగ్గర ఓనర్ తాళాలు తీసుకుంటుంది. ఆమె కారును తీసుకునే ముందు, పని పూర్తయిన తర్వాత కూడా వీడియోలు తీసుకుని కారు ఎలా ఉందో డాక్యుమెంట్ చేసుకుంటుంది. ఎందుకంటే మళ్ళీ తమ కారులో వస్తువు పోయిందనో డ్యామేజ్ అయిందనో తన మీదికి అభియోగం రాకుండా ఉండేందుకు ప్రూఫ్ ఉండాలి కదా. చార్లెట్ చెప్పేదేంటంటే తన సర్వీస్ ధర ఎప్పుడూ $65 మించి, అంటే పార్కింగ్ టికెట్ కంటే తక్కువగానే ఉంటుందట. 3 వారాల క్రితం మొదలుపెట్టిన ఈ కొత్త బిజినెస్ ఇప్పటికే చాలా విజయవంతమైపోయింది. చార్లెట్కి చాలామంది రెగ్యులర్ కస్టమర్లు కూడా అయిపోయారట. న్యూయార్క్ వంటి నగరాల్లో పార్కింగ్ అనేది ఎంత పెద్ద తలనొప్పో తెలిసిందే కదా. సిడ్నీ చార్లెట్ ఈ సమస్యను తన వ్యాపార అవకాశంగా మార్చుకుంది. ఒక సాధారణ తలనొప్పిని ఒక లాభదాయకమైన సైడ్ ఇన్కమ్గా మార్చేసుకుంది. ఈ అమ్మాయి తెలివికి నిజంగా మెచ్చుకోవాల్సిందే. జాబ్ పోయిందని ఏడ్చుతూ కూర్చోకుండా తన చుట్టూ తను చేయగలిగే పనిని తనకు తానే రూపొందించుకుంది. ఎందరికో ఆదర్శంగా నిలిచింది కదా.